హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి రెడ్ వెల్వెట్ చీజ్ బ్రౌనీ కేక్ అనమాట. సో బ్రౌనీ కేక్ అంటున్నారు, రెడ్ వెల్వెట్ చీజ్ అంటున్నారు, ఏంటి అబ్బా అని అనుకుంటున్నారా? సో ఎందుకు చెప్పండి ఆలోచించడం, వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. మీరు కూడా ట్రై చేయాలి అనిపిస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది ఈ రెడ్ వెల్వెట్ చీజ్ బ్రౌనీ అనేది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ బ్రౌనీ కేక్. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈ కేక్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో చూస్తూ ఉండండి, మీకే బాగా తెలుస్తుంది అనమాట. సో వీడియో మొత్తం కూడాను చూస్తూ ఉండండి, ఓకేనా? సో ఇది 2 స్టెప్స్ కింద డివైడ్ అయి ఉంటుందండి కేక్ రెసిపీ అంతా కూడాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఫస్ట్ స్టెప్ చెప్తున్నాను ఇంగ్రీడియంట్స్. సెకండ్ స్టెప్కి సెకండ్ ప్రాసెస్ అయ్యేటప్పుడు నేను సెకండ్ టైం ఇంగ్రీడియంట్స్ చెప్తాను, ఓకేనా? నేను అలానే డిస్క్రిప్షన్లో కూడాను మెన్షన్ చేస్తాను, చూసి నోట్ చేసుకునే వాళ్ళు ఉంటే నోట్ చేసేసుకోండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి బటర్ అండి. ఈ బటర్ వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్ తీసుకున్నాం. ఈ షుగర్ వచ్చేసి 80 గ్రామ్స్ అనమాట. ఈ షుగరు బటరు కూడాను బీట్ చేసేసుకోవాలి బ్లెండర్తో, ఓకేనా? బటర్ మాత్రం అన్సాల్టెడ్ బటరే తీసుకోండి. రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి, హాట్గా ఉండకూడదు. ఒకవేళ హాట్గా ఉంటే మాత్రం బ్లెండర్ అనేది అస్సలు మనం తిప్పలేము, ఓకేనా? సో ఫస్ట్ షుగరు బటరు కూడాను నీట్గా బీట్ చేసుకోండి. బీట్ చేసుకున్న తర్వాత మనం బీట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్కి తుల్లిపోతూ ఉంటుంది. సో మళ్ళాన మనం ఎగ్ అనేది వేసుకునేటప్పుడు మళ్ళీ పంచదార అనేది మనకి కొంచెంగా తగులుతూ ఉంటుంది. సో అది ఎందుకు చెప్పండి, ముందుగానే మనం ఎడ్జెస్ని నీట్గా క్లీన్ చేసేసుకొని మిడిల్లోకి తెచ్చేసుకొని అప్పుడు ఎగ్ అనేది వేసుకుంటే మనకి షుగర్ అనేది మొత్తం కూడాను మెల్ట్ అయిపోతుంది, ఓకేనా? సో ఇందులో అయితే నేను 1 ఎగ్ యూస్ చేస్తున్నానండి. సో ఈ 1 ఎగ్ అండ్ ఈ బటరు అండ్ షుగరు కూడాను నీట్గా మిక్స్ అయిపోవాలి, ఓకేనా? సో మీరు గమనించినట్లయితే షుగరు బటర్ ఎప్పుడు కూడాను సింగిల్గా మెల్ట్ అవ్వదండి, చాలా టైం తీసుకుంటుంది అనమాట. షుగరు బటర్ మెల్ట్ అవ్వడానికంటే చాలా టైం తీసుకుంటుంది. వన్స్ మనం ఒక్క ఎగ్ అనేది వేసామో అప్పుడు తిక్కగా ఉండేదంతా కూడాను లూజ్గా మారిపోతుంది ఎగ్ వేసుకునేటప్పుడు. ఈ ఎగ్ వేసేటప్పుడు లూజ్గా ఎప్పుడైతే అవుతుందో ఈ షుగర్ అంతా కూడాను మెల్ట్ అయిపోతూ ఉంటుంది, ఓకేనా? సో అలానే మొత్తం కూడా నేను ఎగ్, షుగరు, బటర్ కూడాను నీట్గా బీట్ చేసేసుకున్నాం అనమాట, ఓకేనా? సో మొత్తం కూడాను క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చినంత వరకు కూడా మనం బీట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ దాకా కూడాను బీట్ చేసుకోవాలి, బటరు షుగర్ కూడా ఎగ్ బాగా మెల్ట్ అయిన దాకా. నెక్స్ట్ వచ్చేసి మైదా అండి. ఈ మైదా వచ్చేసి 80 గ్రామ్స్ తీసుకున్నాం. సో బటర్ 80 గ్రామ్స్, షుగర్ 80 గ్రామ్స్ అండ్ మైదా 80 గ్రామ్స్, ఓకేనా? అండ్ ఈ కోకో పౌడర్ వచ్చేసి 3 గ్రామ్ తీసుకున్నాము, ఎగ్జాక్ట్గా 3 గ్రామ్స్ తీసుకున్నాము. అండ్ నీట్గా ఈ 2 కూడా వేసేసుకొని మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఇందులో బేకింగ్ పౌడర్ కానీ, బేకింగ్ సోడా కానీ, కేక్ జెల్ కానీ ఏవి కూడాను యూజ్ చేయట్లేదండి. అలాగా మీకు తెలుసు బ్రౌనీలో కేక్ జెల్ యూజ్ చేయరు, అలానే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యూజ్ చేయరని మీకు ఎలాగ తెలుసు. సో అందుకే చెప్తున్నాను, మళ్ళీ ఈ 3 కూడాను మనం బ్రౌనీ కేక్స్ చేసేటప్పుడు యూజ్ చేయమన్నమాట, ఓకేనా? సో ఈ 2 కూడా నీట్గా మిక్స్ అయిపోయిన తర్వాత మనం రెడ్ కలర్ లిక్విడ్ జెల్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనం రెడ్ వెల్వెట్ ముందు చేస్తున్నాం కదా, సో రెడ్ వెల్వెట్ బ్రౌనీ అనేది ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, అందుకని చెప్పేసి నేను సూపర్ రెడ్ లిక్విడ్ జెల్ అనేది నేను యూజ్ చేసుకుంటున్నానండి. సో మీ దగ్గర రెడ్ కలర్ ఉన్నా కూడాను యూజ్ చేయండి, పర్వాలేదు. సూపర్ రెడ్ ఏంటంటే ఈ కలర్ మిస్ట్లో చాలా బాగుంటుంది అనమాట ఈ సూపర్ రెడ్ లిక్విడ్ అనేది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ 2 డ్రాప్స్ వేసుకుంటే కలర్ మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సూపర్ రెడ్ లిక్విడ్. ఒకవేళ అంటే రెడ్ వెల్వెట్ స్పాంజెస్ చేస్తాం కదా, ఆ రెడ్ వెల్వెట్ స్పాంజ్ చేసేటప్పుడు కూడాను నేను ఇవే మ్యాక్సిమం సూపర్ రెడ్ లిక్విడ్ జెల్సే యూజ్ చేస్తాను, ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసి ఈ రెడ్ వెల్వెట్ లిక్విడ్ జెల్ అనేది వేసి నీట్గా బీట్ చేసేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఈ వెనిలా ఎసెన్స్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ అండి. ఈ వెనిలా ఎసెన్స్ కామన్స్, ఎందుకంటే వెనిలా ఎసెన్స్ అనేది మనం కంపల్సరీగా వేయాలి, ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలని. సో నేను ప్రతి వీడియోలో చెప్తాను వెనిలా ఎసెన్స్ కామన్ అని. సో వెనిలా ఎసెన్స్ మనం ఏ కేక్ ప్రిపేర్ చేసినా కూడాను వెనిలా ఎసెన్స్ కంపల్సరీగా వేసుకోవాలి, ఓకేనా? సో మొత్తానికి ఈ బ్రౌనీ అంటే ఈ రెడ్ వెల్వెట్ బ్రౌనీ అనేది రెడీ అయిపోయింది. ఈ మిక్స్ అనేది కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలిపేసుకొని పక్కనైతే పెట్టేసుకోండి. సో ఇలా ఉండాలి ఈ కేక్ మిక్స్ అనేది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో కదా కేక్ మిక్స్ కూడాను రెడ్గా. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి క్రీమ్ చీజ్ అనేది తీసుకోండి.
ఎందుకు అంటే మనం రెడ్ వెల్వెట్ చీజ్ బ్రౌనీ కేక్ అనేది ప్రిపేర్ చేస్తాం. అండ్ ఈ చీజ్ ప్రైస్ వచ్చేసి 190 రూపీస్ పడినట్టుందండి. 150 గ్రామ్స్ అనుకుంటాను, 190 రూపీస్కే తీసుకున్నాను. అండ్ ఈ చీజ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 130 గ్రామ్స్ అనేవి మనం తీసుకోవాలి. ఓకేనా, చూస్తున్నారు కదా, 130 గ్రామ్స్ క్రీమ్ చీజ్ అనేది మనం యూజ్ చేయాలి. ఓకేనా, అండ్ ఈ క్రీమ్ చీజ్ అని మెజర్ అనేది తీసేసుకున్న తర్వాత షుగర్ కూడా, అండ్ షుగర్ వచ్చేసి 30 గ్రామ్స్ తీసుకోవాలి. అండ్ ఎగ్ కూడా వచ్చేసి 1 ఎగ్ అనేది తీసుకోవాలన్నమాట. ఫస్ట్ ఆ చీజ్ ఒక బౌల్లో వేసేసుకొని షుగర్ కూడాను అందులో వేసేసుకోవాలన్నమాట. ఈ చీజును, ఈ క్రీమ్ చీజున నెక్స్ట్ ఈ షుగర్ కూడాను నీట్గా బీట్ చేయాలన్నమాట. ఓకేనా, మొత్తం కూడాను ఆ క్రీమ్ చీజ్ అనేది ఎంత థిక్నెస్తో ఉందో అంత లూజ్గా అయిపోవాలి. ఓకేనా, అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. సో క్రీమ్ అనేది ఎంతైతే థిక్గా ఉందో అంతగానే ఈ షుగర్ వేసేటప్పుడు మనం బ్లెండ్ చేసుకునేటప్పుడు లూజ్గా అయిపోవాలన్నమాట. సో చూస్తున్నారా, క్రీము షుగర్ బీట్ చేసుకున్న తర్వాత ఎలా అయితే అయిందో ఈ మిక్స్ అనేది. సో ఇలా అయితే ఉండాలండి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఎడ్జెస్కి తుల్లిపోతూ ఉంటుంది కదా షుగర్ అనేది. సో అది కూడాను ఒకసారి మీరు క్లియర్ చేసేసుకోండి, స్పాచులాతో నీట్గా క్లియర్ చేసేసుకొని బ్లెండ్ చేసేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1 ఎగ్ అనేది తీసుకుంటున్నామండి. ఇందులో కూడా ఎగ్ అనేది యూజ్ చేయాలన్నమాట. సో చెప్తున్నాను కదా, ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. సో ఇంకా ఫుల్గా చూస్తూ ఉండండి, ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటాయి ఈ వీడియో అనేది. సో ఈ ఎగ్ కూడా వేసేసి నీట్గా బీట్ చేసుకోండి. సో ఈ బీటింగ్ టైం అంటారా, ఎగ్జాక్ట్గా 20 మినిట్స్లో ఈ 3 కూడాను నీట్గా బీట్ చేసేసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ ఇది కూడా సేమేనండి, ఎగ్, షుగరు, క్రీమ్ చీజ్ కలిపేసి మనం నీట్గా బీట్ చేసేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ కూడా ఇందులో వేసుకోవాలి, ఎందుకంటే ఎగ్ అనేది మనం వేసుకున్నాం కదా. సో అందుకని చెప్పేసి ఈ వెనిలా ఎసెన్స్ అనేది వేసుకోవాలి. ఓకేనా, వెనిలా ఎసెన్స్ వేసేసి ఒక 1 మినిట్ అంటే 1 సెకండ్ బీట్ చేసుకోండి చాలు. సో ఏంటి అత్త మనకి బీట్ చేసుకోండి అని చెప్తుందా? సో కంపల్సరిగా బీట్ చేయాలండి. సో మనం బీట్ చేయకుండా ఫోమీగా క్రీమీ స్ట్రెచర్లో ఏ కేకు కూడా ప్రిపేర్ అవ్వదు అనమాట, బాగా బేక్ అవ్వదు. ఒక్క చిన్న పంచదార రవ్వంత ఉండిపోయినా కూడాను మనం ఎంత కష్టపడి చేసిన కేక్ మొత్తం కూడా ఫెయిల్ అయిపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. సో అందుకే చెప్తున్నాను, శుభ్రంగా నీట్గా బీట్ చేసుకోండి, క్రీమీ స్ట్రెచర్ వచ్చినంత వరకు కూడా బీట్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో మనకి ఈ 2 మిక్సెస్ కూడాను నీట్గా రెడీ అయిపోయింది. ఈ 2 మిక్స్లు చూస్తున్నారా ఎంత బాగున్నాయి కదా, వైట్ అండ్ బ్రెడ్ కూడాను. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత పైపింగ్ బ్యాగ్ తీసుకోండి. పైపింగ్ బ్యాగ్లో ఒక చిన్న హోల్ అనేది పెట్టేసుకొని ఈ రెడ్ కలర్ కేక్ మిక్స్ అనేది మీరు వేసుకోండి. అండ్ ఈ స్క్వేర్ టిన్ వచ్చేసి నేను 6 ఇంచ్ స్క్వేర్ టిన్లో అయితే బేక్ చేసుకుంటున్నానండి. ఎగ్జాక్ట్గా 1/2 kg మెజర్మెంట్స్ అనమాట. ఇవంతా కూడాను 1/2 kg మెజర్మెంట్. మీకు ఒకవేళ 1 kg మెజర్మెంట్ కావాలి అంటే క్వాంటిటీని 80 గ్రామ్స్ ప్లస్ 80 గ్రామ్స్ని ప్లస్ చేసుకోండి. ఓకేనా, అండ్ ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం రెడ్ వెల్వెట్ అనేది వేసుకున్నాం. ఓకేనా, రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్ అనేది వేసుకున్నాం. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి మనం చీజ్తో బీట్ చేసుకున్నాం కదండి, మనం ఆల్రెడీ క్రీమ్ చీజ్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకుంటాం అన్నమాట. సో పైపింగ్ బ్యాగ్తో వేసుకుంటే ఏంటంటే లెవెల్గా వస్తుందండి. మనం పైపింగ్ బ్యాగ్తో కాకుండా ఒకేసారి వేసుకుంటే ఎడ్జెస్కి సరిపోదు కదా. సో అందుకని చెప్పేసి నేను అలా వేసుకున్నాను. ఇంకొంచెం రెడ్ వెల్వెట్ మిక్స్ అనేది ఉంచాను కదా. సో చూస్తూ ఉండండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఉంచానో ఏంటి అనేది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రీమ్ చీజ్ కూడాను అందులో అయితే వేసేసుకోండి. ఈ రెడ్ అండ్ ఈ క్రీమ్ చీజ్ కూడా అందులో నీట్గా వేసేసుకుంటే ఈ క్రీమ్ చీజ్ ఏంటంటే కొంచెం లూజ్గా ఉంటుంది కాబట్టి అదంతా అదే స్ప్రెడ్ అయిపోతుంది. మనం అసలు స్ప్రెడ్ చేయవసరమే లేదనమాట. సో చూస్తున్నారు ఎంత చక్కగా స్ప్రెడ్ అయిపోయింది కదా. అండ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అండ్ రిమైనింగ్ రెడ్ వెల్వెట్ కేక్ మిక్స్ అనేది ఉంచాం కదా, దాన్ని ఇలా లైన్స్ కింద అయితే పెట్టుకోండి. మీరు ఇలా లైన్స్ కింద చిన్న లైన్స్ కింద పెట్టుకోండి. మీకు తెలిసే ఉంటుంది, టూత్ పిక్తో మనం ఒక డిజైన్ లాగా తీస్తాం కదా. సో నేను ఆ వీడియో అనేది నేను రికార్డ్ చేశాను అనుకున్నానండి. ఆ వీడియో రికార్డ్ చేశానో లేదో కూడా నాకైతే గుర్తులేదు, బట్ అది మిస్ అయిపోయింది అనమాట. ఎలా మిస్ అయిపోయిందో తెలియదు. సో ఏమనుకోకండి, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను ఈ డిజైన్ ఎలా చేయాలి ఏంటి అని. సో చూస్తున్నారు, ఇప్పుడు నేను ఒక చూపిస్తున్నాను కదా, ఆ టూత్ పిక్తో పెట్టేసి మనం ఇలా ఒక లైన్ కింద ఫామ్ చేసేసుకోవడం అనమాట. సో హోమ్ బేకర్స్కి అయితే తెలిసే ఉంటుందండి ఈ డిజైన్. సో ఇలా అయితే చేసేసుకొని ఓవెన్లో పెట్టేసుకోండి. 150కి 180కి మిడిల్లో పెట్టుకోండి. నెక్స్ట్ మనకి కేక్ అనేది 45 మినిట్స్ మినిమం
45 మినిట్స్లో మనకి కేక్ అనేది ప్రిపేర్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారా మనకి కేక్ అనేది రెడీ అయిపోయి వచ్చేసింది. ఎంత బాగుందో కదా చూస్తుంటే. సో నాకు నిజంగా కట్ చేయాలనిపించలేదు అనమాట. ఈ కేక్ అనేది చూడగానే వావ్ అనిపించింది, అంత బాగుందనమాట. సో మొత్తానికి ఒక 1 అవర్ దాకా కూల్ చేయండి ఈ కేక్ని. సో వేడిగా ఉండేటప్పుడు అస్సలు కట్ చేయకండి. కట్ చేసామనుకోండి మనకి బ్రౌనీ కాబట్టి ఇరిగిపోతూ ఉంటుంది అనమాట, మధ్యలో క్రాక్స్ కింద వచ్చేస్తుంది. సో అందుకే మొత్తం కూడా కూల్గా ఉండేటప్పుడే మీరు కేక్ అనేది కట్ చేసుకోండి, ఓకేనా. సో నేనైతే కేక్ టిన్లో నుంచి రిమూవ్ అయితే చేసేసుకున్నానండి. అండ్ రిమూవ్ చేసేగానే ఎడ్జెస్ అయితే నేను కొంచెం అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎడ్జెస్ అయితే కట్ చేసి మనం ఎవరికి కస్టమర్కి సేల్ చేసినా కూడాను ఎడ్జెస్ అనేది కంపల్సరీ కట్ చేయాలి. ఎందుకంటే మాడుతూ ఉంటుంది కదండి, ఆ చివర పార్ట్స్ అనేవి కొంచెం బ్రౌనిష్ కలర్లో మాడుతూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి కట్ చేసుకుంటే మంచిదనమాట. సో చూస్తున్నారు కదా ఎలా ఉందో బ్రౌనీ అనేది. ఈ రెడ్ వెల్వెట్ బ్రౌనీ అనేది నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది అనమాట. సో ఒక్క లైన్ అంతా కూడాను రెడ్ వెల్వెట్ స్పాంజ్, అండ్ నెక్స్ట్ ఒక లైన్ అంతా కూడాను చీజ్ అనమాట. అండ్ నెక్స్ట్ పై పార్ట్ వచ్చేసి ఒక డిఫరెంట్ అయిన డిజైన్ అనమాట, చాలా బాగుంది. మీరు గమనించినట్లయితే ఇటువంటి కేక్స్ చిన్న చిన్న బేకరీస్లో ఎక్కడ కూడా అవైలబుల్గా ఉండవండి. మన హోటల్స్కి గట్రా వెళ్ళేటప్పుడు వాళ్ళు చెప్తారనమాట. సో ఇది రెడ్ వెల్వెట్ చీజ్ బ్రౌనీ, ఇది చాక్లెట్ బ్రౌనీ అని. సో అలాంటి దగ్గర మీరు ఎప్పుడైనా చూసుంటే మాత్రం సో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో నేనైతే చాలాసార్లు చూసాను, బట్ నేను ఎప్పుడు కూడాను ఈ రెడ్ వెల్వెట్ చీజ్ బ్రౌనీ అనేది ఎప్పుడు కూడా ట్రై చేయలేదన్నమాట. సో మొత్తానికైతే ఇప్పుడు కట్ చేద్దాం. మరి ఏం చేస్తాం చెప్పండి, కట్ చేయడం తప్పదు. సో మీకు ఎలాగైనా చూపించాలి కట్ చేసి ఈ కేక్ అనేది ఎలా వచ్చింది ఏంటి, కస్టమర్ కూడా సేల్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇంకా ఫైనల్గా కట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో చూసారా కట్ చేయగానే ఎంత బాగుంది కదా, నాకు చూస్తుంటే తినేయాలనిపిస్తుంది అనమాట. సో అంత బాగుంది. అండ్ ఎలా ఇంట్లోకే కాబట్టి చేసుకున్నాం. సో నేనైతే 2 పీసెస్ కింద అయితే తిన్నాం అనమాట. అండ్ చాలా బాగుందనమాట. ఇంకెందుకు చెప్పండి లేటు, మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో అయితే ట్రై చేసేయండి. సో చాలా బాగుంటుంది అండి, అండ్ చాలా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. సో చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో కదా, ఒక మిడిల్ అంతా కూడా రెడ్ వెల్వెట్, ఒక మిడిల్ అంతా కూడా చీజ్. సో చాలా బాగుంది చూడడానికి కూడా, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అనమాట. సో చూస్తున్నారు కదా. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి ఈ చీజ్. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఈ కేక్ అనేది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో చెప్పేయండి, అండ్ మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి, ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.